హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘ్న. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితి డే 2 అనమాట. ఈరోజు మా పాప పూజ చేయబోతుంది. ఎంత క్యూట్గా పూజ చేసిందో చూసేయండి. నేను కూడా ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా అనమాట ఈ వీడియో పోస్ట్ చేయడానికి. చాలా అంటే చాలా క్యూట్గా పూజ చేస్తుంది. నాకే చాలా హ్యాపీ అనిపించింది తనంత బాగా పూజ చేస్తున్నందుకు. సో ఈరోజు మేము చేసిన ప్రసాదం వచ్చేసి పులిహోర, ఇంకా సేమియా అనమాట. నిన్న ఆల్రెడీ పులిహోర, పాల తాలికలు అవన్నీ చేశాను కాబట్టి ఈరోజు సింపుల్గా పులిహోర, సేమియా చేశానమాట. ఇంకా అంతే, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా పాప ఎట్లా పూజ చేసింది అనేది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. మళ్ళీ జేజమ్మక్క కొంచెం నువ్వు పక్కకు జరిగితే ఇటే తిట్టొద్దు అటు. చూశారు కదా, మా ఇద్దరిని మంచిగా బ్లెస్ చేస్తుంది అనమాట. మేము అనుకున్నవన్నీ జరగాలని మంచిగా పువ్వు చేతికిస్తే వాటిని చించి దేవుడి మీద అయితే వేస్తుంది అనమాట. అంటే నిన్న మేము చేసేటప్పుడు చూసింది కదా, చాలా వరకు మేము చెప్పకుండానే తను చేసింది. కొన్ని ఇంకా మేము అడిగి మళ్ళీ మళ్ళీ చేయించుకున్నాము అనమాట. మాకు బొట్టు పెట్టడము, ఆ దేవుడికి ఆమె మొక్కుకొని దేవుడి బొట్టు తీసి మాకు పెట్టడము, ఇంకా అవన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తను చేసే చిన్న చిన్నవన్నీ మాకు పెద్ద పెద్ద థింగ్స్ లాగా కనిపిస్తున్నాయి. అంతే కదా, మన పిల్లలు ఏది చేసినా మనకి గొప్పగానే అనిపిస్తుంది. నాకు తను ఇట్లా ఈ పూజలో ఇంత బాగా పూజ చేసుకోవడం నాకు బాగా నచ్చిందనమాట. ఒక చిన్న అయ్యగారు లాగా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయేంత వరకు తను అలాగే ఆ పీట మీదే కూర్చోబెట్టామన్నమాట. క్యూట్గా కూర్చొని బాగా అనిపిస్తుంది. తను అట్లా కూర్చొని పూజ చేస్తుంటే మంచి చిన్న వినాయకుడిని పూజించడానికి చిన్న పూజారి వచ్చినట్టు బాగా అనిపించింది అనమాట. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. అన్నీ తనతోనే చేయించాము డే 2. అంటే ఫస్ట్ డే మేమిద్దరమే చేసాం కదా, నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు మా పాప ఏడుస్తూనే ఉంది, కిందనే తిరుగుతూ ఉండే అనమాట. అందుకే ఇంకా డే 2 మొత్తం పూజ తనతోనే చేపిద్దామని చెప్పేసి తన్ని అక్కడ కూర్చోబెట్టేసి అన్నీ ఇంకా అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ తనతోనే వేయించాను అనమాట. ప్రసాదాలు కూడా తనతోనే పెట్టిపించాము. అగరబత్తి, హారతి అన్నీ తనతోనే ఇప్పించాను అనమాట. నాకు అంటే అట్లా అనిపించింది తనతో కూడా పూజ చేయించాలి అని చెప్పి. అందుకే సెకండ్ డే మొత్తం తనతోనే చేయించామన్నమాట. అయితే పూజ చేసినందుకు నేను వాళ్ళ డాడీ ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అసలు పూజ అయిపోయిన తర్వాత కిందికి దించుతుంటే అసలు లేదు, అక్కడే కూర్చుంటానని ఏడ్చిందనమాట. చాలాసేపు అక్కడే కూర్చోబెట్టాము. ఇంకా లాస్ట్లో ఏం చేసిందంటే అక్కడ కూర్చోబెడితే ప్రసాదం తీసేసుకొని తినేసింది. పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదంలో చేయి పెట్టేసి తీసుకొని తినేసింది అనమాట. అది ఇంకా హ్యాపీ అనిపించింది మాకు. అంటే వినాయకుడే వచ్చి తిన్నట్టు ఫీల్ వచ్చిందనమాట. ఇంకా మనకి ఆబ్వియస్గా మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలే దేవుళ్ళతో సమానం కాబట్టి తను పూజ అంతా అయిపోయేంత వరకు సైలెంట్గా కూర్చుంది. లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదంలో చేపెట్టేసి తీసుకొని తినేసింది అనమాట. నాకు బాగా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో. వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు అందరూ పూజ చేసుకున్నారా, పూజ ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో ఈ శారీ మా మమ్మీ దగ్గర తీసుకున్నాను అనమాట. మమ్మీది శారీ షాప్ కాబట్టి మమ్మీ వాళ్ళ షాప్లోనే తీసుకున్నాను. అసలు గెట్ రెడీ విత్ మీ చేద్దామంటే అసలు కుదరట్లేదు.
ఏంటో అంటే పూజ కదా కొంచెం హడావిడిగా అవుతుందనమాట. మార్నింగ్ మార్నింగ్ లేవడము, ఇల్లు తూడ్చుకోవడం, బయట ముగ్గులు పెట్టడము. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల అసలు ఏం వీడియోస్ తీయాలనిపించట్లేదు. అలాగే ఈ గెట్ రెడీ విత్ మీ ఇట్లాంటివి కూడా ఏం చేయాలనిపించట్లేదు. నేనైతే ఈ డే 2 రోజు అసలు ఏం రెడీ అవ్వకుండానే పూజ చేశాననమాట. అంటే పాపతో చేపిస్తున్నాం కాబట్టి జస్ట్ అట్లా బొట్టు పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసానమాట. ఇంకంతా మా పాపతోనే చేయించాము. ఒకటి నేను, ఒకటి మా ఆయన ఇట్లా తనకి హెల్ప్ చేస్తూ చేయించేసామన్నమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. సెకండ్ డే నాకు ఫస్ట్ డే కంటే సెకండ్ డే మా పాప చేస్తున్నప్పుడే చాలా పూజ కంప్లీట్గా పూర్తయినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే చిన్న పాప కదా, సో తను చేస్తుంటే నాకు బాగా అనిపించింది. ఇంకా పూజ అయితే టీవీలోనే పెట్టి చేసేసామన్నమాట. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇట్లా ఒకసారి ఫైనల్ లుక్ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇవి మేము పెట్టిన ప్రసాదాలు, కొబ్బరికాయ కూడా కొట్టేసాము. ఒక యాపిల్ అయితే పెట్టా అనమాట. ఇంక ఇదైతే లడ్డు ఫస్ట్ డే తేలేదు, ఈవినింగ్ తీసుకొచ్చామన్నమాట. ఫస్ట్ డే పూజ చేసేటప్పుడు అయితే లడ్డు లేదు, ఆ రోజు ఈవినింగ్ పూజ చేసేటప్పుడు తీసుకొని వచ్చాడు మా ఆయన. ఇంకా ఇవి మా సెకండ్ డే పూజ విశేషాలు అనమాట. సో మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇంకా అంతే ఇంకా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.